అయితే మీరు ఫస్ట్ కొనుక్కొచ్చారు కదా సార్ మొక్క ఒక్క మొక్క ఎంత కొనుక్కొచ్చారు? ఒక్క మొక్క 300 రూపాయలు. 300. సో మొత్తం ఖర్చు ఎంత అయింది కొనుక్కోరాడా? అంటే నాకు 300కి నేను మొక్క కొనుక్కొచ్చినా కానీ పొయ్యి రావడానికి మళ్ళీ 100 రూపాయలు ఖర్చు అయినట్టు మొక్కకు. ఓకే, అట్లా 400 పడ్డట్టు నాకు. ఓకే, అంటే నాకు పోలవరం దాకా బండి ఒక 2 మనుషులను అది పంపడము, మాది అంటే మొబైల్ బండి ఉంది కాబట్టి పోయి తీసుకొని ఆ ట్రైలర్లో తీసుకొని రాగలిగారు. ఓకే, అంత దూరం పోయి రావాలనుకుంటే మొక్కకు 100 రూపాయలు పడ్డట్టు అది. ఓకే, మొత్తం 400 అనుకోండి. 400 సో మీరు తీసుకొచ్చి పెట్టిన దానికి మీకు లాభం వచ్చిందా లేకుంటే ఎట్లుంది? లేదు, ఇక తీసుకొచ్చి పెట్టినామంటే ఇది ఒక కొత్త రకమైన పంట, లాభమా నష్టమా అనేది వేరు. ఓకే, కానీ కాకపోతే సేల్స్ కావాలి. దీని మీద ఇంకా అవగాహన లేదు, మార్కెట్ లో అవగాహన లేదు కాబట్టి మార్కెట్ లో అవగాహన రావాలి, చాలా రావాలి. ప్రతి ఇంట్లో కూడా అసలు రోజుకొక ఒక గ్లాసు జ్యూస్ తాగవలసిన అది అవసరం ఉంటది, ప్రతి ఒక్కరికి అవసరం ఉంటది. కానీ ఆ ఓపిక తోటి చేసుకునే వాళ్ళు కావాలి. ఓకే, అంటే ఇది స్వీట్ ఉంటుంది, డైరెక్ట్ తినే ఫ్రెండ్ కాదు మరి. ఓకే, జ్యూస్ చేసుకోవాలి అది. ఓకే, తినడం డైరెక్ట్ మనం తినలేము, తినేది కాదు. సో అంటే స్వీట్ ఉంటుందా, ఎట్లుంటది ఇది? కొంచెం ఒగరుగా ఉంటది, కొంచెం నడ్డిగా. సో ఏదైనా ఒకటి కట్ చేద్దామా సార్? ఒకటి చూద్దామా? చేయొచ్చు. ఓకే, ఒక్కసారి మనం ఏదన్నా మీరు హార్వెస్టింగ్ చేస్తే చూద్దాము. చేసినవి కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో అంటే మీరు మార్నింగ్ అంటే సంతోష్ నగర్ లో మీరు ఉంటారు, అక్కడ నుంచి మార్నింగే రావడం ఈవినింగ్ వరకు ఇక్కడే ఉంటారు. సో ద్రాక్ష పంట పెంచడం బాగుందా, ఇది పెంచడం బాగుందా? అంటే ద్రాక్ష అది మేము ద్రాక్ష చేసిన రోజులు చాలా చేసినాం. ఇప్పట్లో ఇప్పుడు ఏమైపోయింది అంటే ద్రాక్ష చేయడం వల్ల ద్రాక్ష తోటి రేట్లు పెరగలే. ద్రాక్ష మేము అదే 30 సంవత్సరాల కింద అమ్మిన ద్రాక్ష ఇవాళ కూడా అదే రేట్ అమ్ముతుంది. మిగతా ఏమో లేబర్ ఛార్జ్ కానీ మీకు పెస్టిసైడ్స్ కానీ ఏదున్నా కూడా ఆవిడ ఛార్జ్ ఏమో 10 రేట్లు 100 రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు అటువంటిది నీకు అదే ద్రాక్ష రేటు కూడా పెరిగితే దాన్ని చేస్తుంటే ద్రాక్ష రేటు లేదు, దాంట్లో ఏం గిట్టుబాటు లేదు. ప్రతి సంవత్సరం దానికి మేము వెనకకెళ్ళి పెట్టడం అవుతుంది. అట్లాంటి అని చెప్పి అది మానేసినాం. లాస్ట్ ఇయర్ తీసేసినాం మేము. లాస్ట్ ఇయర్ వరకు ఉండే నా దగ్గర ద్రాక్ష. లాస్ట్ ఇయర్ ఒకవేళ అంటే పబ్లిక్ లో అవగాహన వచ్చి అందరూ ఎగబడితే మీరు మొత్తం 15 ఎకరాలలో పెట్టే ఛాన్స్ ఉంటది. అంటే ఇది అంతా పెట్టి దీన్ని అది చేసుకునేటంత ఉండదు. ఎవరు పెట్టినా ఇప్పుడు కొత్తగా ఎవరు రైతులు పెట్టినా కూడా ఒక 1/2 ఎకరం 1/4 ఎకరం కాడికెళ్ళి స్టార్ట్ చేయాలి దీన్ని. ఎందుకంటే దీని సేల్స్ కూడా కష్టం. మీరు కూడా చూస్తున్నారు మా దగ్గర అమ్మిన ఫ్రూట్స్ అన్ని అమ్మకుంటా పోయి ప్రతి ఫ్రూట్ కటింగ్ చేయవలసింది. అంటే నేను టైంకి హార్వెస్టింగ్ చేయలేదు కాబట్టి టైంకి నాకు అంటే తీసుకునే వాళ్ళు బయర్స్ దొరకలేదు కాబట్టి అంత ఫ్రూట్ ఖరాబ్ అయింది. నాలాగా అందరు చేసుకోకూడదు, ఖరాబ్ చేసుకోకుండా 10 చెట్లు పెట్టుకుని 10 చెట్ల ఫ్రూట్ అమ్ముకునే అంత శక్తి ఉండాలి.